రైట్ ఇక 6 లో డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ తెలంగాణ హైకోర్టులో వాయిదా పడింది. కేటీఆర్ ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఇక కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. కేసీఆర్ నాటు అరెస్టు ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. బ్రాహ్మణి, ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ పై ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఏసీబీ భావిస్తుంది. మరి ధర్మాసనం చెప్పినట్టుగా 21 విచారణ వచ్చిన తర్వాత 21 కేటీఆర్ ను 31 తేదీ వరకు కూడా అరెస్ట్ చేయకూడదు అనేటువంటి హైకోర్టు ధర్మాసనం ఏదైతే చెప్పిందో మరి దాన్ని సవాల్ చేసి అప్పటికి ఏసీబీకి కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పింది. మరి నేడు అనుకుంటుగా డిసెంబర్ 27 నాడు అయితే ఏసీబీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. దాంట్లో దాఖలు చేస్తుంది. దీంట్లో వ్యవహారం అంతా కూడా కేటీఆర్ పాత్ర, అలాగే A1 గా కేటీఆర్ A2 గా దర్శకాలు చేపట్టారు. మరి దీంట్లో ఉన్నటువంటి కేటీఆర్ పాత్రను కూడా పూర్తిగా న్యాయస్థానం దృష్టిగా తీసుకొచ్చింది ఏసీబీ. మరి కేటీఆర్ పైన తక్షణమే అయితే అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి ఉత్తర్వులను కూడా తొలగించాలని ధర్మాసనాన్ని కోరింది. కానీ ధర్మాసనం ఈ నెల 31 వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏదైతే పిటిషన్ ఉందో దానికి ఉంచి కూడా 31 తేదీ నాడు అదే నాడు కూడా విచారణ చేపడతామని కూడా చెప్పారు. సో కేటీఆర్ అరెస్ట్ మాత్రం తథ్యం అన్నట్టుగా తెలుస్తుంది. ఇక 31 తేదీ ఎంతో దూరం లేదు. మరి వైపు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన గురవుతున్నారు. వైపు కేసీఆర్ కూడా అందుబాటులో లేడు. కేసీఆర్ కూడా ఇప్పటికు ఈ అరెస్టు ఇంత తదంగా జరుగుతున్నా కూడా ఎక్కడో మాట్లాడలేదు. సో మొత్తానికి హైకోర్టు ధర్మాసనం మాత్రం కీలక తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏసీబీ మాత్రం పూర్తిగా అనుకున్నట్టుగానే కోర్టుకు సమాధానం చెప్తూ కౌంటర్ ఏదైతే దాఖలు చేయాలందో ఆ దాఖలు చూస్తే పూర్తి వివరాలతో కూడినటువంటి స్పష్టమైనటువంటి కౌంటర్ అయితే దాఖలు చేసింది. అలాగే ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేటట్టుగా కూడా ఏసీబీ ప్రశ్నించింది. మరి అలాగే ఏసీబీ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా కోర్టు న్యాయస్థానం అయితే పూర్తిగా సంతృప్తి చెందింది. అలాగే ఆ విచారణ ఉన్న నేపథ్యంలో విచారణ 31 వరకు పొడిగిస్తాం, అలాగే ఆ రోజే ఉత్తర్వులు ఆ రోజు వరకు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా ధర్మాసనం తెలియజేసింది. రామ్ని.